వచ్చింది స్పందన, దిగొచ్చింది అధికార యంత్రాంగం. 1925 నాటి భూ సమస్య నేటితో తీరింది. బాధిత కుటుంబానికి బీఆర్కే న్యూస్ ద్వారా జరిగింది న్యాయం. బీఆర్కే న్యూస్లో శనివారం ప్రసారమైన భూమి ఒకరిదే పట్టా మరొకరిదే అనే కథనానికి ఒంగోలు ఆర్డీవే లక్ష్మీ ప్రసన్న దిగొచ్చారు. ఆదివారం సెలవు దినం అయినప్పటికీ ఆగ మేఘాల మీద సంతనూతలపాడు తహసీల్దార్ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. స్వయంగా భూ హక్కుదారులైన తుమ్మల కోటయ్య, సుబ్బమ్మల వారసులను పిలిపించి బాధితుల పత్రాలను పరిశీలించారు. అనంతరం రెవెన్యూ రికార్డులో ఉన్న భూమి వివరాలను కూడా చెక్ చేశారు. 1925 నాటి రెవెన్యూ రికార్డును పరిశీలించి హక్కుదారులకు భూమిని ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పారు. ఇదే విషయంపై ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న కొన్ని కీలక వివరణలు ఇచ్చారు. ఈరోజే మాకు భూమికి సంబంధించి 1 ఎకరా 15 సెంట్లకు రిజిస్ట్రేషన్ పత్రాలు సమర్పించారన్నారు. హక్కుదారులు తీసుకొచ్చిన పత్రాల మేరకు 1925 నాటి రెవెన్యూ రికార్డును పరిశీలించి హక్కుదారులకు భూమిని ఆన్లైన్ చేస్తామని తెలియజేశారు. అదేవిధంగా జాగర్లమూడి బ్రహ్మయ్యంకు అదనంగా ఆన్లైన్లో ఉన్న 3.39 సెంట్ల భూమి ఏ సంబంధిత పత్రాల ఆధారంగా అతనికి ఏ విధంగా సంక్రమించిందో విచారించి దానికి సంబంధించిన పూర్తి వివరాలను తెలియజేస్తామని ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న వివరణ ఇచ్చారు. అలాగే తమపై వస్తున్న కథనాలు అవాస్తవాలని తప్పును కప్పిపుంచుకునే ప్రయత్నం చేశారన్నారు. ఇక ఇదిలా ఉండగా భూ హక్కుదారులు బీఆర్కే న్యూస్ ఛానల్కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రెవెన్యూ అధికారులు చేసిన తప్పిదానికి తాము ఇబ్బందులు పడ్డామన్నారు. మా భూమిని వేరొకరి పేరుకు ఎలాంటి పత్రాలు లేకుండా బదలాయించి కార్యాలయం చుట్టూ తిప్పుకున్నారని వెల్లడించారు. ఎన్నిసార్లు సంతనూతలపాడు రెవెన్యూ ఆఫీస్ చుట్టూ ప్రదక్షిణలు చేసినా అధికారులు తమను కన్నెత్తి కూడా చూడలేదని, ఇప్పుడు బీఆర్కే న్యూస్కి మా గోడును చెప్పుకున్న ఒక్క రోజులోనే న్యాయం జరిగిందని బాధితులు వ్యక్తం చేశారు. అంతేకాదు సామాన్య ప్రజలే అధికారుల వలె సంతనూతలపాడు రెవెన్యూ కార్యాలయం అధికారులను సూటి ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. ఆన్లైన్ సమస్యలపై ఆవేదన వ్యక్తం చేస్తూనే అధికారుల నిర్లక్ష్యం వహిస్తే రానున్న రోజుల్లో ప్రజలకు ప్రభుత్వ వ్యవస్థలపై పూర్తి స్థాయిలో నమ్మకం కోల్పోయే అవకాశం ఉందని ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న ముందు అసహనాన్ని వ్యక్తం చేశారు. రెవెన్యూ అధికారులు మమ్మల్ని కార్యాలయాల చుట్టూ ఆ పత్రాలు కావాలి, ఈ పత్రాలు కావాలి అంటూ ఏళ్లుగా తెప్పించుకున్న విషయాన్ని కూడా ఆమెకు తెలిపారు. ఇష్టం వచ్చినట్లు భూమిని ఆన్లైన్ చేసే హక్కు ఎవరిచ్చారని ప్రజలే ప్రభుత్వంపై ప్రశ్నిస్తుంటూ చూడడానికి 2 కళ్ళు సరిపోలేదని చెప్పుకొచ్చారు. సామాన్య ప్రజలకు అన్యాయం జరిగితే బీఆర్కే న్యూస్ ప్రజల పక్షాన ఎంతలా నిలబడుతుంది అనేదానికి ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. పేద సామాన్య ప్రజలకు అన్యాయం జరగద్దు అనేదే మా ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. అధికారుల నిర్లక్ష్యానికి, ధనదాహానికి, ప్రజాప్రతినిధుల మోసాలు ప్రజలు బలి కాకూడదు. ఇదే కాదు, ఎక్కడ తప్పు జరిగినా అక్కడ బీఆర్కే న్యూస్ ఛానల్ నిలబడుతుంది, మైక్ పట్టుకొని బహిరంగంగా నిలదీస్తుంది, అన్యాయం చేస్తుంది. ఎంత పెద్ద అధికారినైనా, పేరు మోసిన రాజకీయ నేత అయినా, ఎవరైనా కానీ డోంట్ కేర్, బాధితులకు బీఆర్కే న్యూస్ అండగా ఉంటుంది. ఇప్పుడు నాకు మీరు డాక్యుమెంట్ ఇచ్చారు, ఆ విధంగా తహసీల్దార్కి డాక్యుమెంట్ ఇచ్చారు. 1925 డాక్యుమెంట్ తహసీల్దార్ కాపీ ఇచ్చారు. ఇది సింపుల్ విషయం, చిన్న విషయం అని ఏమనే చిన్న విషయం అనుకున్నానంటే నేను నా మనసులో రెవెన్యూ డిపార్ట్మెంట్ కొత్త నుండి ఆయనకి ఎక్కించారు. నా కొత్త ఈ సగం మారి ఈ సగం ఆయన పొరపాటు జరిగింది. సగం మరో సార్ చెప్పుకున్నాను. చెప్పుకుంటే ఆయన ఏమి చేయడానికి లేదు. నేను ఎక్కించేది 80 సెంట్లు. ఇప్పుడు 80 సెంట్లు మా రికార్డు ప్రకారం ఉంది కాబట్టి ఆయన 80 సెంట్లు ఎక్కించడానికి ఒప్పుకున్నారు. మిగతా దానికి మీరు హక్కు నిర్ధారించుకోవాలి కదా. ఇప్పుడు ఈ భూమి నాదన్నప్పుడు ఇది నాదే అని నేను నిరూపించుకోవాలి కదా. విఆర్ఓ అయినా, తహసీల్దార్ అయినా, ఆర్డీఓ అయినా అదే చెప్తారు. నేను రెవెన్యూ రికార్డ్ ప్రకారం నా దగ్గర ఇంత ఉంది, నీకు ఇంకా ఎక్కువ నువ్వు క్లెయిమ్ చేసుకుంటే నీ డాక్యుమెంట్ ఏదో నువ్వు తెచ్చి సబ్మిట్ చేయి. ఏదైనా అంటే ఇప్పుడు ఏ ల్యాండ్కైనా నా దగ్గర ఉన్న డాక్యుమెంట్ నేను చెప్తా, నా డాక్యుమెంట్ ప్రకారం ఇది ఉంది. ఇదే అంశానికి సంబంధించి అప్డేట్ ఇవ్వడానికి మా ప్రతినిధి రామ్మోహన్ ఫోన్ లైన్లో ఉన్నారు. రామ్మోహన్, బీఆర్కే న్యూస్ ప్రసారాలకు ఎట్టకేలకు ఆర్డీఓ అధికారులు స్పందించారు. ఈ భూములకు సంబంధించినటువంటి రికార్డులను అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అందజేశారు. మరి వారు ఏ విధంగా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు? గుడ్ నైట్ వరుణ్. ఏదైతే శనివారం నాడు బీఆర్కే న్యూస్ ప్రసారం చేసిందో ఆ ప్రసారానికి ఆగమేఘాలపై
భూమి ఒకరిది పట్టా ఒకరిది అనే కథనానికి స్పందించిన రెవెన్యూ అధికారులు అయితే ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీప్రసన్న అయితే ఆగమేఘాలపై ఆదివారం నాడు సెలవు దినమైనా సరే ప్రెస్ మీట్ పెట్టి మరి ఈ కథనానికి స్పందనగా ఏదైతే భూమి వివాదంలో బాధితులు ఉన్నారో వారిని పిలిపించి మరి మీడియా మిత్రుల సమక్షంలో వాళ్ళ పత్రాలను పరిశీలించడం జరిగింది. ఆమె చెప్పిన విధంగా ఏదైతే ఆ పత్రాలకు సంబంధించి 80 సెంట్లు మాత్రం వాళ్ళ హక్కుదారులు, ఎకరా 15 సెంట్లు వారిని కాదన్నట్లు ఏదైతే తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం అయితే చేశారు అధికారులు. కానీ ఆ ఎకరా 15 సెంట్లు వేరే వాళ్ళ పేరున ఉన్నది, అది వాళ్ళకి ఏ ఆధారంతో ఎక్కిచ్చారని మన ప్రతినిధులు ప్రశ్నించగా ఆమె సమాధానం చెప్పలేక దాట వేసే ప్రయత్నం అయితే చేశారు. కానీ అక్కడ ఏదైతే ఈ భూమి బాధితులు ఉన్నారో, భూ హక్కుదారులు ఉన్నారో, వాళ్ళు 1925లోనే ఆ భూమిని కొనుక్కున్నట్లు కొన్ని డాక్యుమెంట్లు చూపించడంతో ఈ డాక్యుమెంట్ల ఆధారంగా మేము పరిశీలించి చేస్తాము అని చెప్పి ఒక సమాధానం అయితే చెప్పడం జరిగింది. కానీ ఆ డాక్యుమెంట్లని వాళ్ళకి ఇప్పటిదాకా చూపించలేదని దాట వేసే ప్రయత్నం అయితే నేడే మాకు సమర్పిస్తున్నారు ఈ డాక్యుమెంట్లు, ఇప్పటిదాకా మాకు ఈ డాక్యుమెంట్స్ చూపించలేదని ఒక దాట వేసే ప్రయత్నం అయితే చేశారు. అమర్. రైట్ రామ్మోహన్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.